గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజు స్ట్రాటజీ మారిందా? భారీ బడ్జెట్ సినిమాలకి కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? హిందీలో వందల కోట్లతో సినిమాలు చేస్తున్న రాజుగారు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సర్దుకుపోతున్నారా? వరుసగా ఇలాంటి ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజులో వచ్చిన మార్పులేంటి? రెండేళ్ల కింద దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన గేమ్ చేంజర్ మామూలు దెబ్బ కొట్టలేదు. ఆ ఒక్క ప్రాజెక్టుతోనే చాలా నష్టపోయారు రాజు అండ్ కో. లక్కీగా అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి బతికిపోయామంటూ స్వయంగా రాజు, శిరీష్లే చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ తర్వాత మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన రీజనబుల్ బడ్జెట్తోనే వస్తుంది. తెలుగులో ఇలా చేస్తున్నా హిందీలో మాత్రం సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లితో ఓ భారీ సినిమా, అక్షయ్ కుమార్తో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ భారీగానే నిర్మిస్తున్నారు. ఈ రెండిటికి బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ కావట్లేదు రాజు. తెలుగులో మాత్రం బడ్జెట్ కంట్రోలింగ్ చేస్తున్నారు. రవితేజ, శ్రీవిష్ణు, హసిద్ గోలీ కాంబోలో ఓ క్రేజీ మల్టీ స్టారర్ను 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. దాంతోపాటు కళ్యాణ్ రామ్, పరశురామ్ కాంబినేషన్లో ఫ్యామిలీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్తో ఫ్లాప్ ఇచ్చినా అదే దర్శకుడితోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు రాజు. మొత్తానికి గేమ్ చేంజర్ ఈ నిర్మాతలో భారీ మార్పులైతే